అందరికీ నమస్తే అండి. మన రాష్ట్రంలో ప్రతి చిన్న అంశాన్ని కులానికి ముడిపెట్టడం అలవాటు అయిపోయింది కాబట్టి కులానికి ముడిపెట్టి కులాల మీద ఈ చిచ్చు రగిల్చి దాన్ని రాజకీయంగా వాడుకోవడం అలవాటు అయిపోయింది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఘటనలకు కులానికి ముడిపెట్టారు, ఇప్పుడు జరుగుతున్న ఘటనలకు కులానికి ముడిపెట్టారు. కాబట్టి ఇప్పుడు రెండు కులాలకు సంబంధించిన రెండు కేసులు ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తున్నాయి, ప్రభుత్వాన్ని వణికిస్తున్నాయి. ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి అండ్ నిరూపించాలి, దానికి బాధ్యులను కఠినంగా శిక్షించాలి, ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. సో అందులో ఒకటోది గాదే సాయికృష్ణ కేసు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో గాదే సాయికృష్ణ మే 8వ తేదీన 9వ తేదీన మార్కాపురంలో అతను అదుపులోకి తీసుకున్నారు. సో అత్యంత దారుణంగా అతను చిత్రహింసలకు గురి చేశారు అనేది, అందుకు ఆయన చనిపోయాడు అనేది బయటకు వస్తున్న వార్త. సాయికృష్ణ తల్లి అదే చెప్తున్నారు, సాయికృష్ణ బంధువులు అదే చెప్తున్నారు. తర్వాత ఈ ఘటన జరిగిన తర్వాత రాజీకి కూడా పంపించారని ఇదంతా. సో ప్రస్తుతానికి దీని మీద పోలీసులు సీరియస్గా ప్రభుత్వం సీరియస్గా ఉంది. సో దీని మీద దర్యాప్తు చేయాలని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీని ఆదేశించింది. ఆయన దర్యాప్తు ప్రారంభించారు. ఈరోజు కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోకి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ తీసుకున్నారు. అలాగే విజయవాడ కృష్ణలంక పరిధిలో స్వర్గపురి అంటే శ్మశానం దగ్గరికి వెళ్ళి గడిచిన 35 రోజులుగా ఎవరెవరు వచ్చారు ఏంటనేది సీసీటీవీ ఫుటేజ్ తీసుకున్నారు. సో ఆ కాపలాదారులను కూడా విచారించారు, విచారణ ప్రారంభమైంది. సో ఈ కేసు ఇలా ఉంటే మరో కేసు ఇదే విజయవాడ ఇదే కృష్ణలంక పరిధిలో క్రాంతి కుమార్ అనే వ్యక్తి మే 21వ తేదీన అతను స్వీయతను చాలించినట్టుగా, దానికి ముందు ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసినట్టుగా చెప్తున్నారు. ఆ సెల్ఫీ వీడియో కూడా బయటకు వచ్చింది. అందులో చాలా ప్యూర్లీ ఆయన చెప్తున్నాడు ఆ కృష్ణలంక సిఐ నాగరాజు వేధింపులు తట్టుకోలేక ఇచ్చేసుకున్నట్టు. సో ఈయన మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, సాయికృష్ణ ఏమో కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, రాష్ట్రంలో ఎక్కువ ఓటింగ్ ఉన్న సామాజిక వర్గం. ఇతను మాదిగ సామాజిక వర్గం అంటే ఎస్సీ. వీళ్ళు కూడా ఆల్మోస్ట్ ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉన్న వ్యక్తులే, ఉన్న సామాజిక వర్గమే. సో రెండు కూడా చాలా సెన్సిటివ్గా మారాయి. ఇక్కడ సాయికృష్ణ తండ్రి వెంకటేశ్వర్లు ఎంఆర్పిఎస్లో రాష్ట్ర నాయకుడిగా చెప్తున్నారు. అండ్ ఆయన కూడా నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు సిఐ వేధింపుల వల్లనే అని. అండ్ ఈరోజు సాయికృష్ణ భార్య కూడా మీడియా ముందుకు వచ్చి సిఐ చిత్రహింసలకు గురి చేసేవారు, ఎప్పటికప్పుడు పోలీస్ స్టేషన్కి పిలిపించి చాలా దారుణంగా కొట్టేవారు, నా భర్త నాకు తరచూ చెప్పేవారు సిఐ గారు కొడుతున్నారు, చాలా దారుణంగా కొడుతున్నారు పోలీసులు అని చెప్పి నా భర్త నాకు చెప్పి ఏడ్చేవాడు, బాధపడేవాడు అని చెప్పి ఆ భార్య కూడా వాంగ్మూలం ఇచ్చింది. సో ఇక్కడ ఒకటి సెల్ఫీ వీడియో, రెండు అతని తండ్రి ఇచ్చిన స్టేట్మెంట్ అండ్ భార్య ఇచ్చిన స్టేట్మెంట్, ఇవన్నీ కూడా బలాన్ని చేకూరుస్తున్నాయి. సో ఎందుకు పోలీసులు అలా వ్యవహరించాల్సి వచ్చింది, ఈ సిఐ నాగరాజు ఎందుకు అంత క్రూరంగా వ్యవహరించాల్సి వచ్చింది, ఇద్దరు వ్యక్తులు ఒకే పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే సిఐ మీద ఇంత దారుణమైన ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి, అంత క్రూరంగా ఆయన వ్యవహరించాడు. సో కారణం ఏంటి, ఆయన ఏమైనా పర్సనల్గా తీసుకున్నాడు ఏంటి వీళ్ళిద్దరు విషయంలో? సాధారణంగా పోలీసులు ఏ కేసుని పర్సనల్గా తీసుకోరే, మరీ వాళ్ళ ఈగో టచ్ చేస్తే, మరీ వాళ్ళ ఈగో హట్ చేస్తే పర్సనల్గా తీసుకున్నా వాళ్ళ కొట్టడం చాలా లెక్క ప్రకారం ఉంటుంది. మామూలుగా వీడు బయటికి రాకూడదు అనుకుంటే నాన్ అవైలబుల్ సెక్షన్లు పెడతారు, సీరియస్ సెక్షన్లో పెడతారు, కోర్టులో చాలా బలంగా వాదనలు వినిపించడానికి ఆ పీపీకి చెప్తారు. లేదు పర్సనల్గా తీసుకోకుండా మామూలుగా ఉంటే ఏవో చిన్నపాటి సెక్షన్లతో పైపైన తేల్చేస్తారు. కానీ ఇక్కడ సాయికృష్ణ మీద విపరీతమైన ఆరోపణలు ఉన్నాయి, పెద్ద నేరస్తుడు అతను, చాలా క్రైమ్ రికార్డు ఉంది. అండ్ మరి క్రాంతి కుమార్ని ఎందుకు అంత సీరియస్గా డీల్ చేయాల్సి వచ్చింది? సో ఈ రెండూ కూడా సంచలనంగా మారాయి. ఇప్పుడు సాయికృష్ణ కేసు 4-5 రోజుల నుంచి సంచలనంగా ఉంటే క్రాంతి కుమార్ కేసు 2 రోజుల నుంచి. ఈ రెండు కేసులు రెండు సామాజిక వర్గాలు కూడా రాష్ట్రంలో గెలుపు ఓటములను నిర్ణయించే సంఖ్యలో ఉన్నాయన్నమాట. ఇందులో ఎస్సీ సామాజిక వర్గం ఎంతో కొంత వైసీపీకి అనుకూలం కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ఆ పార్టీ నాయకులందరూ, పర్టికులర్గా ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులందరూ కూడా నిన్నటి నుంచి గొడవ చేయడం మొదలుపెట్టారు. అండ్ కాపు సామాజిక వర్గం కూటమికి అనుకూలంగా ఉంది కాబట్టి కూటమికి కాపు సామాజిక వర్గాన్ని దూరం చేయడానికి ఈ సాయికృష్ణ కేసు ఉపయోగించుకోవాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. దానికి తగ్గట్టు వైసీపీ వాళ్ళు కూడా ఈ సామాజిక వర్గాన్ని రెచ్చగొడుతూ ఉసిగొలుపుతూ కొన్ని సంఘటనలు చెప్పుకుంటూ ఈ ప్రయత్నం రాజకీయం చేస్తున్నారన్నమాట. సో చాలా ప్యూర్గా నేను పర్సనల్గా ఇటువంటి కులాలకు ఆపాదించడం అయితే వ్యతిరేకం. ఏ కులమైనా సరే అక్కడ జరిగిన ఘటన తప్పే. పోలీసులు ఎవరు కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు, అంత దారుణంగా అంత పాశవికంగా కొట్టకూడదు. కాకపోతే రాజకీయం, కులం అంటే రాజకీయానికి అవసరం, రాజకీయ అవసరాల కోసం కులాన్ని వాడుకోవడం మన రాష్ట్రంలో అలవాటు అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా కులం రంగు పులుముతారు. ఈ రెండు కూడా ఎక్కువ ఓట్లు ఉన్న దాదాపుగా కాపు, బలిజ, తెలగ ఈ కమ్యూనిటీలు అన్నీ కలిపి అరౌండ్ 20% ఓటింగ్ ఉంది.
అండ్ ఎస్సీలు మాదిగా కావచ్చు మాల కావచ్చు ఏదైనా సరే ఎస్సీ మొత్తం కలిపి అరౌండ్ 16 to 18% ఓటింగ్ ఉంది. సో ఈ రెండు ఎక్కువ ఓటింగ్ ఉన్న సామాజిక వర్గాలే. సో అందుకే కొంచెం ప్రభుత్వం కూడా లోపాయికారిగా అంతర్గతంగా చాలా వణుకుతోంది, చాలా భయపడుతోంది. అందుకే ఈ కేసు దర్యాప్తులో నిష్పక్షపాతంగా జరగాలి. అసలు మళ్ళీ అనుమానాలు ఉండకూడదు. ఈ కేసు కంప్లీట్ క్లోజ్ అయిన తర్వాత దర్యాప్తు నివేదిక పూర్తిగా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త అనుమానాలు రాకూడదు. ఎవడు బాధ్యుడైతే వాడిని లోపల వేసేయడమే, ఎవడు బాధ్యులైతే వాడిని సస్పెండ్ చేయడం కాదు, డిస్మిస్ చేసేయాలి, ఉద్యోగం నుంచి పీకేయాలి, మళ్ళీ ఆ యూనిఫామ్ వేసుకునే అవకాశం ఇవ్వకూడదు జీవితంలో. అండ్ జైలుకు కూడా పంపించాలి బాధ్యులైన వాళ్ళు ఎవరైనా సరే. అప్పుడు ఆ కమ్యూనిటీలు శాంతిస్తాయి, ప్రజలు శాంతిస్తారు. దీన్ని రాజకీయంగా వాడుకునే అవకాశం ప్రత్యర్థులకు ఉండకుండా ఉంటుందన్నమాట.